హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాలండి. దీనికి 10 మార్క్స్ ఉంటాయండి, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. సో అందులో భాగంగా యూనిట్ 1 భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి. అందులో సబ్ టాపిక్ వచ్చి పూర్వవేదం నుండి స్వాతంత్ర పూర్వం వరకు విద్యా అభివృద్ధి. సో ఫస్ట్ లెసన్ వచ్చి ప్రాచీన యుగ విద్య, అందులో మళ్ళీ వేద విద్య. సో ఇక్కడ మనం 30 క్వశ్చన్స్, 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. సో ఇందులోంచి మీకు కనీసం ఒకటైనా తగలొచ్చండి ఎగ్జామ్లో. సో లెట్స్ స్టార్ట్. ఇందులో వేద విద్యకు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, వేదము అనగా జ్ఞానం అండి. ఓకే. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం వచ్చేసి ఋగ్వేదం. ఏ కాలాన్ని వేదకాలం అంటారు? సో 1500 to 600 BCని వేదకాలం అంటారండి. ఇది మనం బేసిక్ క్వశ్చన్స్ అండి ఇది. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వానిలో మలివేద కాలం 1000 to 600 BC అండి. నెక్స్ట్, ఈ క్రింది వారిలో తొలి వేద కాలాన్ని గుర్తించుము. 1500 to 1000 BC అండి. సిక్స్త్ క్వశ్చన్, ఈ క్రింది ఏ కాలంలో వర్ణ వ్యవస్థ బయలుదేరింది? వచ్చేసి మలివేదం. సెవెంత్ క్వశ్చన్, వేదకాలంలో వర్ణ వ్యవస్థ కారణం మను అండి. ఎయిత్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో వేదకాల బోధనా పద్ధతి వచ్చేసి వాచిక. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వేద విద్య పాఠ్య ప్రణాళికలో లేనిది వచ్చేసి విజ్ఞాన శాస్త్రం. 10th క్వశ్చన్, వేదకాలంలో విద్య ఆధారంగా ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏంటంటే శూద్రులండి. సో ఇక్కడ విద్య ఆధారంగా భిన్నమైనది శూద్రులు. వేదకాలంలో బోధన ఈ భాషలో జరిగేది. సో సంస్కృతం అండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి, వేదకాలంలోని వాచిక పద్ధతిలో సరికానిది పట్టణం అండి. 13th క్వశ్చన్, సమవర్ధనకు కావలసిన వయస్సు వచ్చేసి 18 years అండి. 14th క్వశ్చన్, సంపూర్ణమైన జ్ఞానం ఈ దశలో జరిగేది నిధిధ్వాసలో. 15th క్వశ్చన్, వాచిక పద్ధతిలోని దశలను సూచించింది ఉపనిషత్తులు. 16th క్వశ్చన్, వేదకాలంలో సమస్త విజ్ఞానం ఇక్కడ దొరికేది గురువు వద్ద. 17th క్వశ్చన్, వేదకాలంలో విద్య ఈ క్రింది వేడుకతో ముగుస్తుంది సమవర్ధన అండి. 18th, ఉపనయనం అనగా సమీప జ్ఞానం. 19th క్వశ్చన్, వేదకాలంలో విద్య ఏ వేడుకతో ప్రారంభమైంది? ఉపనయనం అండి. నెక్స్ట్ 20th క్వశ్చన్, ఉపనయనం జరిగిన వారిని వేదకాలంలో ఏమని పిలిచేవారు? సో వాళ్ళని వచ్చేసి మనము ద్విజులు అనేవాళ్ళమండి. 21 క్వశ్చన్, వేదకాలంలో ఎవరికి విద్యా సౌకర్యం లేదు? స్త్రీలకు మరియు శూద్రులకి విద్యా సౌకర్యం లేదండి. వేదకాలంలో ఈ కింది వారిని గురువుగా నియమించేవారు? సో బ్రాహ్మణులను. 23rd క్వశ్చన్, ఉపనయనంలో భాగంగా గురువు శిష్యుడితో ఏమని వ్రాయించేవాడు? సో ఆన్సర్ వచ్చేసి ఓం నమ శివాయ. నెక్స్ట్ 24th క్వశ్చన్ వచ్చేసి, ఉపనయనంలో భాగంగా గురువు శిష్యువు చెవిలో ఏ మంత్రాన్ని జపించేవాడు? గాయత్రి మంత్రాన్ని. 25th క్వశ్చన్, ఉపనయనముకు కావలసిన వయస్సు ఆధారంగా ఈ క్రింది వారిలో సరికానిది? శూద్రులు 14 సంవత్సరాలు. అసలు శూద్రులే లేరు కదండి. సో ఇక్కడ శూద్రులు 14 సంవత్సరాలు అనేది రాంగ్. సో ఇవన్నీ కరెక్ట్. 26th క్వశ్చన్, ఈ క్రింది వారిలో వేదకాల పాఠ్య ప్రణాళిక విషయాలు పైవన్నీ అంటే ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వ్యాకరణం, గణితం, ఛందస్సు. ఈ క్రింది వానిలో వేద విద్య లక్ష్యం కానిది విజ్ఞానం పొందడం. సో ఇది వేద విద్య యొక్క లక్ష్యం కాదంట. నెక్స్ట్ 28th క్వశ్చన్ వచ్చేసి, క్రీస్తుపూర్వం 1500 to 600 కాలాన్ని ఎందుకు చరిత్రకారులు వేదకాలం అన్నారు? సో వేదాలు చలామణిలో ఉన్నాయి కాబట్టి దాన్ని వేదకాలం అన్నారు. 29th క్వశ్చన్, క్రింది వానిలో వేద విద్య లక్షణం వచ్చేసి ఉచిత విద్య. నెక్స్ట్ 30th క్వశ్చన్ వచ్చేసి,
వేద విద్యలను అనుసరించి ఈ కింది వారిలో సరి అయినది గుర్తించండి. సో సరి అయినది ఇక్కడ ఏ, బి మరియు డి అండి. సో ఏ వచ్చేసి చూద్దాం. వేద విద్య ఉపనయనంతో ప్రారంభమవుతుంది. కరెక్ట్. ఉపనయనం జరిగిన వారిని ద్విజులు అనేవారు. కరెక్ట్. నెక్స్ట్ ఇది పరావిద్య స్త్రీలకు ఉండేది. సో ఇక్కడ ఈ విద్య అనేది స్త్రీలకి మరియు శూద్రులకు ఉండదు కదండి. సో ఇది వచ్చేసి రాంగ్. సో సమవర్తనతో వేద విద్య పూర్తి అవుతుంది. కరెక్ట్. నెక్స్ట్ ఈ విద్యలో పని విద్య ప్రాముఖ్యత ఉండేది కాదండి. సో రాంగ్. సో ఏ, బి మరియు డి అనేది కరెక్ట్ ఆన్సర్స్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ మరొక వీడియోలో చూద్దాం.